హాయ్ అండి, వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్. ఈరోజు నేను మీకు క్యాబేజీ పెసరపప్పు ముద్దకూర ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ క్యాబేజీని కట్ చేసేసుకొని కడిగేసి కుక్కర్లో వేసాను. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని, కల్లుప్పు చూసి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఉప్పు కారాలు ఇవ్వండి, కొంచెం వేసాను కల్లుప్పు. కొంచెం నీళ్లు పోసేసి పెసరపప్పు నానబెట్టి పెట్టాను. పసుపు వేసిన తర్వాత ఈ పెసరపప్పు కూడా వేసుకొని కొంచెం మునిగే వరకు నీళ్లు పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానిద్దాము. ఎక్కువ విజిల్స్ వద్దు, మరి కూర మెత్తగా అయిపోతుంది. పెసరపప్పు క్యాబేజీ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేసుకుందాం. ఈలోపు మసాలా కోసం ఇదిగోండి, మిక్సీ గిన్నెలోకి పచ్చి కొబ్బరి, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, 4 రెబ్బలు తెల్లగడ్డ, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేశాను. కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టాను. ఈలోపు స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసేసాను. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. దీనిలో కొంచెం తాలింపు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినప్పప్పు ఇవి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మనం అన్నం కలుపుకొని తినేటప్పుడు ఈ పప్పులు తగులుతా చాలా బాగుంటుంది. దీంట్లోనే 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగనిచ్చి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా ముద్ద, ఇది వేసేసుకొని ఆ ఉల్లిపాయలో వేసి కొంచెం వేగనియాలి. పచ్చి వాసన పోయే వరకు. పచ్చి కొబ్బరి, అల్లం వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగనియాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందాక క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు కల్లుప్పు వేసాను కదా, అందుకని కొంచెం వేసాను. మళ్ళీ ఈ మసాలా ముద్దలో కొంచెం సాల్ట్ వేస్తేనే కదా కలుస్తుంది, అందుకని ఇందాక కొంచెం తగ్గించేసాను కుక్కర్లో క్యాబేజీ పెట్టినప్పుడు. ఇప్పుడు కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కొంచెం వేస్తున్నాను కారం కూడా. వేసుకొని ఇంకోసారి బాగా అదంతా కలుపుకోవాలి. పసుపు క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా, అందుకని ఇప్పుడు వేయలేదు. ఇదిగోండి ఉడికింది కదా క్యాబేజీ, అది కొంచెం నీళ్లు వడగట్టేసి ఈ తాలింపులో వేసేయటమే. క్యాబేజీ కూడా ఎక్కడ ముద్దగా కొంచెం పొడిగానే ఉంది, మరీ మెత్తగా ఉడికితే కూడా బాగోదు. అందుకని 2 విజిల్స్ రానిచ్చాను. అయిగోండి పెసరపప్పు కూడా కనిపిస్తా. మరీ ఎక్కువ వస్తే పెసరపప్పు ఇదంతా పప్పులాగా అయిపోతుంది, అట్లా బాగోదు. అందుకని 2 విజిల్స్ రానిచ్చి కొంచెం పొడిగా ఉన్నప్పుడే తీసేసుకుందాం. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసేసుకుందాం. ఆల్రెడీ క్యాబేజీ అన్నీ ఉడుకున్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ఇట్లా ట్రై చేయండి. క్యాబేజీలో మిగిలిన నీళ్ళు మనం తాగినా కూడా వెయిట్ లాస్కి మంచిది. అయిపోయింది కూర. టేస్ట్ చూద్దామని స్పూన్ తీసుకొని మళ్ళీ అదంతా సర్దేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. దీంట్లో పచ్చి కొబ్బరి,
కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసాం కదా, చాలా టేస్ట్ వస్తుంది అసలుకి. ఇదిగోండి టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. సాల్ట్ వేసాను, ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు, అందుకని కొంచెం చూసి వేసుకోండి ఉప్పులు. 2 సార్లు వేసినా కూడా ఎక్కువ కాలేదు. చాలా బాగుంది. పెసరపప్పు క్యాబేజీ ముద్దకూర రెడీ. మీకోసం ఇంకోసారి అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చెప్తాను. దీని కాంబినేషన్ టమాటా రసం పెట్టాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది అసలుకి, నోటికి కమ్మగా ఉంది. ఈ ఒక్క కూరతోటి తినొచ్చు. మామూలుగా క్యాలీఫ్లవర్ కూరకి ఇంకొకటి ఉండాలి పక్కన, పప్పు కానీ రసం కానీ. ఇంక మనకి ఏం అవసరం లే. రసం పెట్టాను కానీ రసంతో కూడా పని లేదు. ఇంకా ఉట్టి కూరతోటి తినేసేయచ్చు అన్నం మొత్తం. ఒక్క ముద్ద కూడా మీద తెలుసుకుండా మొత్తం ఈ కర్రీతోటే తినేయచ్చు. అంత కమ్మగా ఉంది. టేస్ట్ మామూలుగా లేదు. ఇంకా రసం కూడా వేసుకోకుండా దీంట్లోనే తినేసేయాలనిపిస్తుంది, అంత కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.